నమస్తే దోస్తులు, చిన్నగున్నప్పుడు నేను తినే తిండి మస్తుగా ఉండేది. రకరకాల కూరగాయలతో మా అమ్మ మంచిగా అన్ని రకాల కూరగాయలు కలిపి టమాటా, వంకాయ, క్యారెట్, ముల్లంగి, మునక్కాయ, బఠానీ గింజలు, పచ్చిమిర్చి, పెసరపప్పు, కందిపప్పు, శనగపప్పు గిట్లా తీరొక కూరగాయలు పప్పులు దాంట్లో గిని బియ్యం నానబెట్టి మస్తు కమ్మగా ఉండేది. మా అమ్మ వారానికి ఒకసారైనా తినాలరా కొడుకా అని మంచిగా బిస్మిల్లాబాద్ చేసి దాంట్లో 4 చెంచాల నెయ్యి వేసి ఇస్తే ఉడుకుడుకుది ఉఫ్ఫు ఉఫ్ఫు అనుకుంటా తింటుంటే మస్తు కమ్మగా ఉండేది. ఇక అమ్మకి సంతోషం పెట్టడానికి ఒక మంచి పాట పాడేది. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ అని వాడంగానే మా అమ్మ మస్తు మురిసేది. నా కొడుకు బంగారు కొండని మురిచిపోయేది. ఇక మీరు చిన్నగున్నప్పుడు మీ అమ్మ చేసి పెట్టిన మంచి మంచి వంటలేవో కామెంట్ చేయండి. ఇక పెద్దగైనాకైతే జంక్ ఫుడ్లు బయట చిరుతిండ్లు తినైతే ఒళ్ళంతా ప్రాణమంతా నాశనం చేసుకుంటాను. ఇక సగం తిండి తినేసి ఇంట్లో సరిగా అన్నం తినక కాలు నొప్పి, చేయి నొప్పి, మెడ నొప్పి, ఇక విటమిన్లు సరిగా అందక జ్వరాలకు హాస్పిటల్కి పెడతాను. ఇక ఇట్లుంటే ఇక ఇంట్లో చిన్న సరుకులతో చేసుకొని మంచి వంటకాలు చేసుకోవచ్చని నాకు జ్ఞానోదయమైనాక ఇక నేను చేసిన వంటకం వచ్చేసి కిచిడి ఎట్లా చేయాలనో డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, పోయి చూడండి. ఇక జర లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీ లక్ష్మణ్. మళ్ళీ కలుద్దాం.